నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. వివరించలేనయ్యా నీ ప్రేమను, వివరించలేనయ్యా నీ ప్రేమను, వివరించలేనయ్యా నీ ప్రేమను, వివరించలేనయ్యా నీ ప్రేమను. నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. బాధలలో కృంగిన వేళలో నన్ను చూచితివి, వ్యాధి బాధలలో కృంగిన వేళలో నన్ను చూచితివి. కన్నవారి కన్నీళ్లు తుడవా, కన్నవారి కన్నీళ్లు తుడవా, చేరితివి యేసు, స్వస్థపరచితివి. మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను. నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. నీవు చేసిన త్యాగం ఊహించలేనిదయా, నీవు చేసిన త్యాగం ఊహించలేనిదయా. సిలువలో నీవు కార్చిన రుధిరం, సిలువలో నీవు కార్చిన రుధిరం నన్ను మార్చినది యేసు, నన్ను మార్చినది. మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను. నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. నీవు చూపిన ప్రేమ ఆశ్చర్యమయ్యున్నది,
చూపిన ప్రేమ ఆశ్చర్యమైనది. తల్లి తండ్రి చూపని ప్రేమ, తల్లి తండ్రి చూపని ప్రేమ నీవు చూపితివి నాపై, నీవు చూపితివి. మరువలేనయ్య నీ ప్రేమను, మరువలేనయ్య నీ ప్రేమను, మరువలేనయ్య నీ ప్రేమను, మరువలేనయ్య నీ ప్రేమను. నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. వివరించలేనయ్యా నీ ప్రేమను, వివరించలేనయ్యా నీ ప్రేమను, వివరించలేనయ్యా నీ ప్రేమను, వివరించలేనయ్యా నీ ప్రేమను. నా కన్న తండ్రివి యేసయ్యా, నాకున్న దేవుడవు నీవేనయ్యా. టెలివిజన్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. కొన్ని నిమిషాలు మన పనులు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని విందాం. మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొంది దేవుని మహిమ కొరకు మనం సిద్ధపడతాం. రండి దేవుని మాట చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు. దేవుని వాక్యం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 38వ వచనం ఆఖరు మాట. ఆయనను తన ఇంట చేర్చుకొనను, ఆయన బోధ వినుచుండెను. ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మ సహాయం కొరకై. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ టెలివిజన్ ద్వారా మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇస్తున్న కృపకై స్తోత్రాలు. మరొకసారి మీ వాక్యం పంచిపెట్టడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి ప్రశస్తమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ వర్తమానం వింటున్న ప్రజలను దర్శించండి, వారితో మాట్లాడమని. ఏ అవసరత కలిగి ఉన్నారో మీకు తెలుసు, వారిని దర్శించి మేలుతో నింపమని, వాక్యం చేత సరిచేయమని, మేలుకై దీవించమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం చాలాసార్లు మీ సంఘాలలో మీరు విన్నారు. టీవీ పరిచర్య ద్వారా కూడా అనేక మంది మీకు ఈ వర్తమానాలు అందించి ఉండవచ్చు, విన్నారు. మంచిది. మరొకసారి ఆత్మదేవుడు ఈ మాటలు చదివించాడంటే ఇంకా ఏమో మనకు అందులో దాచి ఉంచాడు అనేది ఎంతైనా వాస్తవం. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు అది తాజాదనముగా క్రొత్త కొత్త సంగతులు ప్రభువు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎన్నోసార్లు ఈ సందేశం విన్నాము కదా అని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీతో ప్రభువు ఏం మాట్లాడదో అది నువ్వు వింటుంటే నీకు అర్థమవుతుంది. ఈరోజు ప్రభు నీతో ఏమి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో ఆగి ఆలోచించి
నేను చదివినటువంటి ఈ వచన భాగాలలో ఒక కుటుంబాన్ని మనం గమనిస్తాం. ఆ కుటుంబమును ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా మనం చదువుతాం. లేఖన భాగాలు మనకు అర్థమవుతుంది, తెలుసు కూడా. మీరు వాక్యం తెలియదని, నేనేదో మంచి వాక్యం చెప్తానని కూడా నిలబడలేదు. దేవుడు ఈ వాక్యం చెప్పడానికి అవకాశం నాకు కల్పించి, మీరు వినడానికి కూడా దేవుడు అవకాశం కల్పించాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ 38, 39 వచ్చిన భాగాలలో ఒకే ఒక మాట, వారు యేసును చేర్చుకున్నది. యేసును చేర్చుకున్నట చేత ఏమి ప్రయోజనం? యేసు వాక్యం వినడం చేత ప్రయోజనం ఏమి లేదు. యేసు వాక్యం చదవటం ద్వారా ప్రయోజనం లేదు. యేసు క్రీస్తు ప్రభువును వారి గురించి విని యేసును చేర్చుకున్న చేతనే మనం దీవించబడతాం. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో మాట ఉంటుంది, యేసు క్రీస్తునందు ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. భూ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు దేవుడు. ఆ దేవుని వాక్యం చదివాం కాబట్టి మరలా చదువుతున్న మాట 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, వీరి చరిత్ర అంతగా నేను మీకు అందించట్లేదు, కానీ వారి జీవితాల్లో యేసును చేర్చుకున్న తర్వాత యేసు వారికి ఏమి చేశాడు, ఈ సమయంలో యేసును చేర్చుకుంటే నీకేమి చేస్తాడో చెప్తాను. యేసును చేర్చుకున్న చేత వారి కుటుంబాలకు కలిగినటువంటి ప్రయోజనం లేక వారి కుటుంబానికి కలిగిన మేలులను మీకు వివరిస్తాను. ఆ తర్వాత చేర్చుకుంటే నీకు ఈ కుటుంబానికి, నీకు నీ కుటుంబానికి ఏమి కలుగుతుందో కూడా నేను వివరంగా చెప్తాను. చూడండి, మరలా మాట చదువుతున్నాను. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నారు. అప్పుడప్పుడు యేసు ప్రభువును గురించి ఇలా ఉంటుంది, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయి యేసు ఒక్కడే ఒలీవ కొండకు వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు వీధుల్లో ఆయన సువార్త ప్రకటించడం, ఎన్నోసార్లు ఆయన ప్రజలను స్వస్థపరచడం, వారి బాగులు కోరి వారి వ్యక్తిగతంగా మాట్లాడడం, వేల మంది సమూహాన్ని కూర్చోబెట్టి ఆయన వారికి వాక్యం చెప్పడం, మంచి బోధన నేర్పించడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి ఏకాంతముగా ఆయన ప్రార్థన చేసుకున్నట్లుగా. అందుకే ఆ మాట చదువుతాడు, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయి అనే మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందరో మేలు పొందారు, ఎందరో స్వస్థత పొందారు, ఎందరో మంచి ఆరోగ్యవంతులు అయ్యారు, ఎందరో దేవుని చేత ప్రభువు యేసు క్రీస్తు దీవించబడ్డారు, అద్భుతాలు వారి కుటుంబం జరిగాయి. కానీ ఎవరంతట వారు వెళ్ళిపోయారు, యేసు మాత్రమే మిగిలిపోయాడు. ఇది ఎంత ఆశ్చర్యం అండి. ఆయన చేత మేలు పొందిన వారు కూడా, ఆయన ఎవరు కూడా మా ఇంటికి రండి, ఈ రాత్రి మాతో ఉండండి, మా దగ్గర బస చేయండి అని ఎవరు కూడా అడిగిన వారు లేరు. కానీ బేతనియా అనే ఒక గ్రామంలో ఒక మంచి కుటుంబాన్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. వారు యేసును చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. ఆయనకి ఎంతో ఓదోడుగా ఉన్నారు. అనేక సార్లు ఆయన ఆ ప్రాంతానికి వస్తే వారింటిని దర్శించేవాడు, ఆ గ్రామానికి వచ్చేవారు. వారు చేర్చుకున్నారు కాబట్టి ఆయనకు ఆ ఇంటికి రావడానికి అవకాశము దొరికింది. సరసారికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన వారిని పలకరించేవాడుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైన నా సోదరి సోదరులారా, టెలివిజన్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమిత్రులారా, యేసును వారు చేర్చుకున్నారు. రండి, యేసును చేర్చుకున్న చేత వారికి కలిగిన ఉపయోగం ఏంటి? మరొక మాట చదువుతున్నాం, చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఎప్పుడైతే యేసును వారు చేర్చుకున్నారో వెంటనే ఆయన వారిని ప్రేమించడానికి ప్రారంభించాడు. నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రియులారా, అసలు చెప్పచక్యము కానంత.
ఎంత గొప్ప ప్రేమమూర్తి అంటే టోటల్గా ఏ దేవుడు లేక యేసు ప్రేమ స్వరూపి అనే మాట కూడా మనం చదువుతాం. ఆయన ప్రేమించే గుణము కలిగిన వాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి పాప మానవుల కొరకు ప్రాణం అర్పించాడు. ఆయన వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళ కోసం తన ప్రాణం అర్పించి తన స్వార్థ పంపించి నేను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడని చెప్పి ఈ బోధలు మీకు తెలియజేసి మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఆయన ప్రేమించాడు అనడానికి రుజువు. మరొక మాట చెప్పవలసి వస్తే ఇప్పటిదాకా ఆరోగ్యం క్షేమ కలిగి ఉన్నావంటే ఇది కేవలం ఆయన ప్రేమ మాత్రమే. ఆయన వారిని ప్రేమించాడు. ఆయన వారిని ప్రేమించాడు. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని సంఘానికి వెళ్ళక అసలు నిజ దేవుడు ఎవరో తెలుసుకొనక యేసుక్రీస్తుని కొరకు ప్రాణం పెట్టడని ఎరగక ఉన్నా కూడా ఎన్నోసార్లు ఈ సువార్త నీ దగ్గరికి పంపించి ఆయన మరణ పునరుద్ధానాలు ఈ సువార్త నీ దగ్గరికి ప్రకటించబడుతున్నా కూడా నువ్వు లోబడకున్నా కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుని సంఘానికి వెళ్ళి దేవుని వాక్యానికి లోబడక నీ జీవితం మార్చుకొనక ఉండగా కూడా నీ జీవితాన్ని మార్చుకోకుండా సాగుతుండగా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యం నీ దగ్గర తీసుకొచ్చాడు. ఇది ఆయన ప్రేమ. ఆయన ప్రేమిస్తూ ఉండగా చాలాసార్లు నీకు ఆ ప్రేమ సులకనైపోయింది. నువ్వు నశించిన నరకానికి వెళ్ళకూడదని ఆశించిన దేవుని ప్రేమ నీకు సులకనైపోయింది. ఆ మిత్రమా, నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, దీవెనకరంగా ఉన్నావంటే, ఆరోగ్యకరంగా ఉన్నావంటే కేవలం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమిస్తూ ఉండగా ఆయన ప్రేమను మరొక మాట నీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, కొరింథీ రాష్ట్ర పత్రికలో ఆఖరి అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 16వ అధ్యాయము మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నా. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు క్షమింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఆయనను ప్రేమించాడు కాబట్టి ఆయనను ప్రేమించాలి. ప్రేమ అంటే ఎరగము, కానీ ఆయనే ప్రేమ మనకు చూపించాడు. ప్రేమించి తన ప్రాణమును అర్పించాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మొదటి యోహాను పత్రికలో ఈ మాటలు మనం చదువుతాం. మొదటి యోహాను పత్రికలో మాట చదువుతాం. 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం అర్పించాడు. మహిమని విడిచాడు, మానవుడిగా దిగొచ్చాడు, కలువరిశిలలో అప్పగించుకున్నాడు. నిన్ను ప్రేమించి దేవదూతల చేత ఆరాధించబడుతున్న ఆయన దీనుడిగా దిగొచ్చాడు నిన్ను ప్రేమించి. ఎప్పుడైనా ఆలోచించావా? చాలాసార్లు మన కుటుంబ సభ్యులు మనం దేశించిన రోజు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు మన దగ్గర ఉండి మనతో సహవాసంగా ఉండి మన సొమ్ము తిని మనల్ని ఎన్నోసార్లు నిందల పాలు చేసిన వారు మన వెనక లేకపోలేదు. మనల్ని ప్రేమిస్తున్నట్టుగా ఉండి మనల్ని అవమానపరిచిన వారు ఎందరో ఉన్నారు. మనల్ని ప్రేమించి మన దగ్గర అన్ని తీసుకొని మన విషయాలు తెలుసుకొని అవతలికి వెళ్ళి వారు చెప్పి అవమానపరిచిన వారు ఎందరో మన కళ్ళ ముందు మన వారు కనపడుతున్నారు. కానీ ఈయనైతే నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎవరి ఇంటి వారు ఉన్నారా? లేరు. మరియా మార్తలు ఆయన చేర్చుకొనగా ఆయన వారిని ప్రేమించెను అనే మాట చదువుతున్నాం. రండి, మరొక మాట అక్కడే యోహాను సువార్తలోనే మరొక మాట చదువుతున్నాను. రండి, 35వ వచనం, 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. వారు యేసును చేర్చుకునటం ద్వారా ఆయన వారిని ప్రేమించాడు కాబట్టి వారి కుటుంబంలో విషాదం జరిగింది. వారి కుటుంబంలో భయంకర ప్రమాదం జరిగింది. వారి సోదరుడు చనిపోతే బంధువులంతా ఆ చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉండగా, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండగా
ప్రభువారు ఆ స్థలానికి వచ్చి ఆయన కన్నీళ్లు విడిచెను. ఎంతగా ప్రేమించాడండి, ఎంతగా ప్రేమించాడండి. చాలాసార్లు మన వారు ఎవరైనా చనిపోతే మనకు ఆయన చేసిన ఉపకారాలు, ఆయన మనం పలకరించిన విధానాన్ని అవన్నీ జ్ఞాపకం చేసుకొని మనం అనుకోకుండానే మన కళ్ళ నీళ్ళు వస్తాయి. ఏం చేస్తాం కదా. మహిమలో ఉన్న దేవుడు మానవుడిగా దిగొచ్చి ఒక సామాన్య మానవుల కొరకై ఏడ్చెను. ఆయన కన్నీళ్లు విడిచారు. వారు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు. వారు చేర్చుకొని ఆయనకి ఎంతో పరిచయం చేశారు. ఆ గ్రామానికి వారు పరిచయం చేశారు ఆయన్ని. సామాన్యమైన కుటుంబమే కానీ చేర్చుకున్న చేత ప్రియులారా ఆయన ఈరోజు వారి సమస్యల్లో పాలు పంపులు పొంది ఏడ్చరు అనే మాట ఉంటుంది. యేసుక్రీస్తు 1-2 సార్లు ఏడ్చినట్టుగా ఉంది. ఆయన కల్వరిలో శ్రమ పడుతూ కూడా ఏడ్చలేదు. అవమానపరచబడుతున్నా కూడా ఆయన ఏడ్చలేదు. 3 మేకల మధ్య కొడుతుంటే కూడా ఆయన ఏడ్చలేదు. పక్కలో పల్లె పోటు పొడిచినప్పుడు కూడా ఏడ్చలేదు. ఆయన రాని మాట అంటుంటే కూడా ఏడ్చలేదు. ఆయన విడుచుకొని పోతుంటే నువ్వు దేవుని కుమారుడు కదా దిగిరా అంటే కూడా ఏడ్చలేదు ఆయన. కానీ ఆయన ప్రేమించిన వారు ఉన్నారే, ఆయన ప్రేమించిన కుటుంబం ఒకటి ఉందే, వారికి సమస్య రాగా వారి సోదరుడు చనిపోగా వారి విషయం ఆయన ఏడ్చాడు. ప్రియులారా దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం కొరకు ఏడ్చాడు ప్రభువు యేసుక్రీస్తు వారు, ఏడ్చాడు. మరొక మాట కూడా అందులో చదువుతాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 50-51 వచ్చి చదువుతున్నాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకపడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. ఎంత గొప్ప సత్యాలండి, ఎంత గొప్ప ఆధిక్యత అండి ఆ కుటుంబాన్ని. ఎవరు చేర్చుకోనందులో చేర్చుకున్నారు. ఆయన వారిని ప్రేమించాడు, వారి కోసం ఏడ్చాడు. ఆ తర్వాత సకల ప్రజలు చూస్తుండగా అదే గ్రామం నుంచి ఆయన మహిమకు వెళ్ళిపోయాడు. అదే గ్రామం నుంచి ఆయన ఆరోహణుడయ్యాడు. వారిని ఆశీర్వదించను అనే మాట. పిల్లలు గమనించండి, అక్కడ ఎందరు ప్రజలున్నా కూడా ఆ ప్రజలు మీరు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందరు ప్రజలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ మరియ మార్త కుటుంబం ఆశీర్వదిస్తున్న సమయంలో అక్కడ ఖచ్చితంగా వారు ఉండి తీరాలి. కారణం చెప్పనా, వారిని అంత ప్రేమించాడు కాబట్టి వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన మహిమకు చేర్చబడ్డాడు, మహిమకు వెళ్ళిపోయాడు. దేవదూతలు కూడా అక్కడే కనబడి మరలా వస్తాడని అదే ఊర్లో చెప్పబడింది మాట. ఎంత గొప్ప దీవించబడిన కుటుంబం అండి. వాస్తవంగా వారి చరిత్ర అంత అవసరమేమి కాదు, కానీ వారు ప్రభువును చేర్చుకున్నందుకు వారి చరిత్ర మన కళ్ళ ముందు రాసి పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. వారు ఆశీర్వదించబడినట్లు మనం కూడా ఆశీర్వదించబడాలంటే మనం మొదటిగా ప్రభువును ప్రేమించాలి, ప్రభువును చేర్చుకోవాలి, ప్రభువును ప్రేమించాలి. మనం ఎప్పుడైతే ప్రభువును ప్రేమించడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా ఆయన మన ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ప్రతి దుఃఖంలో, ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో, ప్రతి సంతానం లేమిలో ఆయన ఖచ్చితంగా మనతో ఉండి మన భారాన్ని తీసుకొని మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. 1-2 వచనాలు మరలా జ్ఞాపకం చేసి మనం సెలవు తీసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా మరొక మాట ఉంటుంది. జక్కయ్య యేసును తన ఇంట చేర్చుకొనెను. నా ప్రియమైన సోదరి సోదరులారా, జక్కయ్యనందరూ పాపి అన్నారు, ఆడు మంచివాడు కాదు అన్నారు, ఏమేమో అతని గురించి ప్రస్తావన చేశారు గ్రామ ప్రజలు. అయితే అతని ఎప్పుడైతే ప్రభువును తన ఇంట్లోకి చేర్చుకున్నాడు, ఇప్పుడు అన్నాడు ప్రభు, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది, ఇతని కూడా అబ్రహాము సంతతిలో లెక్కించబడ్డాడు, చేర్చబడ్డాడు. ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారు తన ఇంటికి తీసుకెళ్ళాడు, తన ఇంట్లో చేర్చుకున్నాడు, తన ఒంట చేర్చుకున్నాడు, తన హృదయంలో చేర్చుకున్నాడు, వెంటనే ప్రభు అన్న మాట తెలుసా, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, నేటి నుంచి ఈ కుటుంబం అబ్రహాము సంతానంలో చేర్చబడింది అని ప్రభువే చెప్పాడు. అబ్రహాము పరలోకంలో ఉన్నాడు. అబ్రహాము పరలోకంలో ఉండగా వీరు కూడా పరలోక సంబంధులు అయ్యారు. తన
ప్రార్థన ప్రియులారా. ఆ తర్వాత భయంకరమైనటువంటి బలమైన మార్పు చెందిన ఆ కుటుంబం అంతా దేవుని సంఘములకు చేర్చబడ్డారు. దేవుని గ్రంథములో వారి జీవిత చరిత్ర రాయబడింది. అందరూ పాపి అన్నారు, అందరూ పొట్టివాడు అన్నారు, ఏమేమో అన్నారు. కానీ ప్రభు అయితే ఇతడు నీతిమంతుడు, ఇతనికి రక్షణ వచ్చింది అని ప్రభు స్వయాన్ని చెప్పేశాడు. ప్రభు ఇచ్చిన సాక్ష్యం అని. మనుషులేమో పాపులు అన్నారు, ప్రభు అన్నాడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తమ్ముడు చెల్లి, నీ ఇంటికి రక్షణ వచ్చిందా? రక్షించబడ్డావా? మార్పు చెందావా? పరివర్తన వచ్చిందా జీవితంలో? ఎలా దేవుని చేత ఆశ్రయించబడాలనుకుంటున్నావు? చాలా మంది ఫోన్ చేస్తాడు, అన్నగారు ఈ మధ్యకాలంలో 2-3 సార్లు నేను గర్భవతినయ్యాను, పోయిందన్నా. చాలాసార్లు ఉద్యోగానికి దగ్గరికి వెళ్ళానన్నా, ఫెయిల్యూర్ అయ్యానన్నా. అన్నా నాకు పలానా అనారోగ్యత వచ్చింది, దాంతో నలిగిపోతాను చెప్తా ఉంటారు. మంచిదే, ప్రార్థన చేసుకోవడం తప్పే, మంచిదే. కానీ నువ్వేం చేస్తావు? ప్రభు అందుకు ఓ మాట అన్నాడు, మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు ఏమవసరమో నాకు తెలుసు. మీ అవసరం ఎరిగిన దేవుడు, నా అవసరం ఎరిగిన దేవుడు, సకల మానవుల అక్కడ ఎరిగిన దేవుడు. మొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, మొదటిగా నా రాజ్యాన్ని గురించి ఆలోచన చేయండి, మీకేమవసరమో నాకు తెలుసు. ముందు మీరు చేయవలసిన ఆలోచన ఏంటంటే, నా రాజ్యాన్ని గురించిన ఆలోచన, నా వాక్యాన్ని గురించిన ఆలోచన, నా సంఘాన్ని గురించిన ఆలోచన చేయండి. ఆ తర్వాత మీకేమవసరమో నాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడారా, మొదటిగా ప్రభువును చేర్చుకుంటే మన కుటుంబం రక్షించబడుతుంది. ఆ తర్వాత అబ్రహాము లెక్కలోనికి వెళ్ళిపోతాం. నీతిమంతుడైన అబ్రహాము, దేవుని స్నేహితుడైన అబ్రహాము వారి యొక్క సంతతిలో చేర్చబడతాం, దైవరాజ్య వారసులం అవుతాం. అంటే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. మరొక మాట అన్నాడు, నా సేవకును చేర్చుకుంటే, నా సహోదరుని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నా సహోదరుడికి ఇస్తే నాకు ఇచ్చినట్టే. అందుకు మరొక ఉదాహరణ కూడా మీ ముందు తీసుకొస్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవదూతల్లో అబ్రహాము చేర్చుకొనగా వారి దగ్గర ఆతిథ్యం పుచ్చుకొని వెళుతూ ఒక మంచి ప్రార్థన చేసి వెళ్ళారు. మీదటికి నువ్వు ఒక కొడుకును ఎత్తుకుంటామని మంచి మాట చెప్పి వెళ్ళిపోయారు వారు. ఇంచుమించు ప్రియులారా, వారు ఎప్పుడైతే వారి దగ్గర ఆతిథ్యం తీసుకున్నారో ఇంచుమించు 3 నెలలకి ఆమె గర్భవతి అవడానికి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకును చేర్చుకోవడం, దేవుని మొదటిగా చేర్చుకున్న తర్వాత దేవుని సేవకులు కూడా చేర్చుకోవాలి. చాలా మందికి దేవుని సేవకుంటే విలువ తెలియదు. అన్ని పనులు విడిచిపెట్టి, ఉద్యోగాలు విడిచిపెట్టి, వారి వృత్తిని విడిచిపెట్టి దేవుని పరిచయం కొరకే అన్ని త్యాగం చేసి వస్తే ఆ సేవకునికి హేళనగా మాట్లాడేవారు లేరా? ఆయనేమో దేవుని పిలుపుకు లోపలిచ్చాడని చెప్తున్నాడు, నీవేమో బతకడానికి వచ్చాడంటావు. కాదు, నీ మారు మనసు కొరకై మహిమలో ఉన్న దేవుడు అతని సేవకునిగా చేసుకున్నాడు. నేలా చెప్తుంటాను, అప్పుడప్పుడు గంజి తాగి సేవ చేస్తాం, పిలిచిన దేవుడు నమ్మదగిన అవసరమైతే గంజి తాగుతాం, దేవుని పని చేస్తాం. దేవుని పనికి సహకరించకుండా మేము నష్టపోతాం, జాగ్రత్త అని చాలాసార్లు నేను సంఘంలో హెచ్చరిస్తూ ఉంటాను. అబ్రహాము దేవుని ప్రజలు దేవుని యొక్క సేవకులు చేర్చుకున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, పరిచయం చేశాడు, మంచి భోజనం తీసుకొచ్చాడు. భోజనం చేసి వెళుతూ వారు ఆశీర్వదించి వెళ్ళిపోయారండి. దేవుని సేవకులు మీ ఆశీర్వాదం కొరకై నిత్యం ప్రార్థన చేసేవారు. దేవుని సేవకులు మీ పిల్లలు, మీ కుటుంబంతో, మీ పంటలు, మీ ఉద్యోగాలు ఇంకా వర్ధిల్లాలని దేవుని సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. తెలుసా మీకు ఆ సంగతి? మీ కాపరి మీకు తెలియదు. మీరేదో పనులకు వెళ్ళిపోతారు, కానీ మీ కాపరి మాత్రం మందిరంలో మోకరించి ప్రార్థన. మీరు నిద్రపోతారు, కానీ దైవ సేవకుడు రాత్రి నిద్ర పట్టక ఎన్నో గంటలు మీకోసం ప్రార్థన చేస్తాడు. తెలుసా ఈ సంగతి నీకు? నా ప్రియమైన సోదరి సోదరులారా, విందా మాటలని. ఏ సంఘానికి వెళ్తున్నావు, నువ్వు ఏ కాపరి కింద, ఏ కాపరత్వం కింద ఉన్నావో నాకు తెలియదు, కానీ మీ దేవుని సేవకుణ్ణి, మీరు పరిచయం చేస్తున్న మీ సేవకుణ్ణి, దైవజనుడికి ఎంతో విలువిస్తున్నావు నీవు. మరొక మాట జ్ఞాపకం చేయనా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని సేవకులను చేర్చుకుంది ఒక ఆమె. చెప్పడానికి ప్రియులారా గమనించండి, ఆమె పేరు ముందు వేష అని రాయబడింది. మనుషులైతే వేష అని స్టాంప్ వేశారు. ఆమెను ఏషగా పిలువబడింది ఆమె పేరు ముందు.
ఎప్పుడైతే దేవుని సేవకులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి సహకరించిందో, ఎప్పుడైతే మంచి సలహాలు ఇచ్చిందో, వెంటనే ప్రియులారా గమనించండి, రాబోయే ప్రమాదం తప్పించుకుంది. ఎరుకో పట్టణాన్ని యెహోషువ కాలంలో నాశనం చేస్తుండగా, ఆ గ్రామంతా పతనమైపోతుండగా, న్యాలమట్టం చేయబడుతుండగా వేషాడబడింది. దేవుని సేవకులు చేర్చుకుంది. ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. దేవునికి స్తోత్రం. వారు మాత్రమే దేవుని సంతతిలో చేర్చబడ్డారు. వారు మాత్రమే దైవ గ్రంథంలోని వారి చరిత్ర రాయబడింది. మిగతా వారు గొప్ప వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఎరుకో పట్టణంలో వారి చరిత్ర లేనే లేదు. ఈరోజు నిన్ను కూడా చెడుగా పిలచవచ్చు ప్రజలు, మంచిదానివి కాదని వచ్చు ప్రజలు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితాన్ని మారుస్తాడు, రక్షణ మార్గాన్ని అనుగ్రహిస్తాడు. యుగయుగాల పరలోకమనే భాగ్యం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీకు దొరుకుతుంది. చేర్చుకుంటావా యేసును? అంతే చెప్తారులేండి మీరు అంటారా? ఈ సభలో తమ్ముడు చెల్లి, నువ్వెవరో నాకు తెలియదు, నీ స్థితి నాకు తెలియదు, నువ్వెలా సాగుతావు నాకు తెలియదు. కానీ ఒక మాట చెప్తున్నాను, అలా సాగిపోతే ఎరుకో పట్టణం నాశనం అయినట్టుగానే నువ్వు నీ కుటుంబం నాశనం అవుతారు. వేషం చేర్చుకుంది, జీవితాన్ని మార్చుకుంది. ఈ సమయంలో యేసును చేర్చుకుంటావా? యేసును చేర్చుకుంటావా? దేవుని గ్రంథంలో నీ పేరు కూడా లెక్కించబడుతుంది. నీ పేరు కూడా దేవుని గ్రంథంలో అవన్నీ వచనాలు చూపిస్తాను. నీవు కూడా దేవుని లెక్కలోకి వస్తావు, దేవుని ప్రజల్లో చేర్చబడతావు. యుగయుగాల పరలోకంలో నిత్య ఆనందంలో చేర్చబడతావు. యుగయుగాలు దేవుడితో ఉంటావు. ఏ భాగ్యం నీకు కావాలా? యేసుని చేర్చుకుంటావా? తల వంచుని ప్రార్థన చేస్తాను. ప్లీజ్ తల వంచుని ప్రార్థన చేస్తాను. తమ్ముడు చెల్లి, యేసుని చేర్చుకున్నావా? నువ్వెవరైనా పర్లేదు, యేసుని చేర్చుకున్నావా? యేసుని చేర్చుకోకపోతే భయంకర ప్రమాదం ఉంది. రాబో ఉగ్రతను తప్పించేవాడు యేసు మాత్రమే. యేసు మాత్రమే. ఈరోజు చేతులు చేస్తున్నాడు, నన్ను చేర్చుకోండి అన్నాడు. చేర్చుకుంటావా? ప్రార్థన చేస్తున్నా. ప్రభునందు ప్రియులారా, నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఎటువంటి సమస్యతో నాకు తెలియదు. యేసు చేర్చుకోవడం ద్వారా నీవు నీ కుటుంబం రక్షించబడతా. యేసును చేర్చుకోవడం ద్వారా నీ కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. ఈరోజు ఇప్పటి నుంచే నీకు సంతానం లేదా? ఉద్యోగానికి ప్రయత్నం చేసిన ఫెయిల్యూర్ అయ్యావా? సేవకుడిగా ప్రార్థన చేయబోతున్నారు. ఏకీపించు. ఎన్నోసార్లు పంటలు వేసి నష్టపోయావా? నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నాతో ఏకీపించు. దేవా, నన్ను కనికరించయ్యా. ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయ్యానయ్యా, నష్టపోయానయ్యా. ఈ సేవలో నేను చేర్చుకొని నా జీవితాన్ని మార్చుకుంటాను. నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేయి.